ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదములకు నమస్కారములు. గురుగారు, ఇది నా ఫస్ట్ అన్న సంతర్పణకి రావటం. గురుగారు, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి అన్న సంతర్పణకి. యాక్చువల్ నాకు మా పాప ఉండటం వల్ల ఎక్కడికి రావటానికి కుదిరేది కాదు. ఇక్కడ ఒక్క నైటే కాబట్టి అన్నట్లు ధైర్యం చేసి రావటం జరిగింది గురుగారు. 8:30కి అలా స్టార్ట్ అయితే మళ్ళా కొంచెం ఇష్యూ అయ్యి అట్లట్లా నేను మంగళగిరి చేరేసరికి నైట్ 10:15 అలా అయింది. 10:15కి అప్పుడు భవానీ గారికి కాల్ చేశాను. యాక్చువల్ రూమ్స్ ఎక్కడో కొంచెం ఐడియా లేక భవానీ గారు వచ్చి నన్ను గోపురం దగ్గర పిక్ చేసుకొని రూమ్ కి తీసుకెళ్లారు. అందరినీ జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు వీళ్ళు అని పేర్లు, రమాదేవి గారిని, ప్రమిల గారిని అట్లా. తర్వాత ఇంకా గురువు గారు వచ్చినాక జూమ్ కాల్ ఉంటది అంటే వెయిట్ చేస్తా ఉన్నాము. ఈ లోపల రూమ్ లో పురాణ ప్రవచనాలు వింటూ అది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. గురువు గారు వచ్చి అందరినీ ఒకసారి చూసి జూమ్ కాల్ స్టార్ట్ చేశారు. జూమ్ కాల్ లో అన్న సంతర్పణకి లో దేవి దేవతా దర్శనాలు ఎలా వస్తారు, ఎవరెవరు వస్తారు అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 5:30 కల్లా ఎక్కడైతే అన్న సంతర్పణ జరుగుతుందో ఆ ప్లేస్ లో ఉండాలి అని క్లియర్ గా చెప్పి అందరికి వర్క్ అసైన్ చేశారు. నాకు అన్న సమారాధన స్టార్ట్ చేసే గ్రూప్ లో అలాట్ అయింది. సో అందరం ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచి రెడీ అయ్యి 5:20 కల్లా ఆ ప్లేస్ కి అన్న సంతర్పణ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ కి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి వంట సామాను కానీ అన్ని మగ సాధకులు అక్కడికి చేరవేశారు. బయట నుంచి వచ్చే టెంట్ సామాన్ కూడా ఆన్ టైం వచ్చింది. కొంచెం సిలిండరే కాస్త లేట్ అయింది. అప్పటికి గురుగారు జూమ్ కాల్ లో చెప్పినట్లు వాటర్ ఇష్యూ అంటే ఇష్యూ కాదు, అంత ఫ్రీ ఫ్లోగా మనకి హ్యాండీగా దొరకలేదు. కొంచెం దూరంగా ఒక పైప్ ఉండే మళ్ళా అవి పట్టుకోవటం, లేకపోతే ఆర్ఓ ప్లాంట్ ఉంది క్విక్ గా స్టార్ట్ చేయడానికి పాపం అక్కడి నుంచి మోసుకొచ్చారు ఇనీషియల్ దానికి. ఈ లోపల అక్కడ కార్నర్ లో ఒక షెడ్ దగ్గర పైప్ ఉంటే ఇది వాడుకోవచ్చు అని అక్కడ ఉన్న వ్యక్తి వచ్చి చెప్పగానే, అదేనా మరి పక్కనేం లేదు కొంచెం డిస్టెన్సే ఉంది. ఆ అక్కడ ఆర్ఓ వాటర్ కన్నా అది కొంచెం బెటర్, ఎందుకంటే ఆర్ఓ ప్లాంట్ లో అంత పెద్ద తీసుకెళ్లి పట్టుకోవటం కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించే. ఆ అనుకున్న టైంకి గురుగారు అన్న సమారాధన స్టార్ట్ చేపించారు. ఆ ప్రాసెస్ నాకైతే ఫస్ట్ టైం కాబట్టి ఓ ఇలా చేయాలా అంతా చూసుకున్నాను. పేడ అలకటం కానీ, ఆ పసుపు కుంకుమ వేసి తర్వాత పొయ్యి పెట్టి అట్లా చేయటము అదంతా ఫాస్ట్ గా అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కొడతాం అవన్నీ కానీ సిలిండర్ ఒకటే ఇంకా రాలేదు మిగతా పనులు స్టార్ట్ చేయడానికి. ఇనిషియల్ దానికి వాటర్ అది అరేంజ్ చేసుకొని అన్ని చేసిన రాజేష్ గారు కొంచెం ఫాలో అప్ చేసి సిలిండర్ తెప్పించినాక పాలు పెట్టారు. ఈ లోపల ఉమ్, స్త్రీ సాధకులు అందరం కూర్చొని పట్టా వేసేసి కూర్చొని కూరగాయలు చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము. కటింగ్ అదంతా కటింగ్ అంటే ఏం లేదు, ఉన్నవి దేనికైతే రైస్ కి మళ్ళా కుర్మాకి వాటికి కటింగ్ స్టార్ట్ చేసేసాము. ఓ పక్క ఈ పని జరుగుతా ఉంది, పాలు పెట్టి పొయ్యి మీద గురుగారు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ మినిట్. పొంగు వస్తున్నప్పుడు పిలిస్తే వెళ్ళి చూసాము. ఆ ఏదైనా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే కాబట్టి చాలా కొత్తగా ఉండే, అటు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ కూడా ఉంది.
క్లియర్ గా తెలిసింది అక్కడ. నాకైతే ఫస్ట్ నాగ పడగలు కనిపించింది పాల పొంగులో. తర్వాత లక్ష్మీ అమ్మవారు కనిపించారు. చాలా క్లియర్ గా పడగలు అయితే క్లియర్ గా కనపడ్డాయి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మిగతా పని స్టార్ట్ చేసేసారు. ఇటు మేము కూరగాయలు కటింగ్ చేసుకుంటాము. ఎక్కడ చూస్తే గాన ఎక్కడ అసలు టైం ఎంతో గడిచినట్లున్నా పనులు ఎక్కడికక్కడ ఫాస్ట్ గా జరుగుతూనే ఉన్నాయి. ఎవరు నాకు తెలిసి కష్టంగా శ్రమ పడుతున్నట్లు లేదు, కానీ అందరూ ఉత్సాహంగా చేసుకుంటానే ఉన్నారు. మధ్యలో గురువు గారు చెప్పి అందరికి టిఫిన్ అది అరేంజ్ చేపించారు. ఏ పని ఆ పని ఒక సిస్టమాటిక్ గా జరుగుతానే ఉంది. 8 కల్లా కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత గురువు గారు చెప్పారు, వెళ్ళి దర్శనాలు ఇంకా 1 అవర్ టైం ఉంది కదమ్మా, వెళ్ళి వీలైతే దర్శనాలు చేసుకొని రండి అనగానే స్త్రీ సాధకులు మేమందరం వెళ్ళి కింద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శనం చేసుకొని వచ్చాము. పక్కన శివాలయం ఉంటే అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఎక్కడైనా సరే ఆ వైబ్రేషన్ చాలా బాగుంది. మళ్ళీ ఎక్కడికక్కడ ఒక 2 మినిట్స్ అయినా ఆ కూర్చొని జపం లాగా ధ్యానం లాగా చేసుకుంటే అది చాలా వైబ్రేషన్ క్లియర్ గా తెలుస్తుంది. అది ప్లేస్ వల్ల కానీ గురువు గారి సమక్షం కానీ లేకపోతే అందరు కలిసి చేయటం వల్ల కానీ ఆ వైబ్రేషన్ అన్నది క్లియర్ గా తెలుస్తుంది. 9 కల్లా కరెక్ట్ గా మళ్ళా అన్ని దర్శనాలు చేసుకొని బ్యాక్ వచ్చేసరికి మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా అన్నం నైవేద్యం పెట్టించారు గురువు గారు. పెట్టించిన తర్వాత ఇంకా మొత్తం సెట్ చేసేసి ఫస్ట్ కొంచెం పిలిచారు, అంటే స్టార్ట్ అయింది అన్నట్లు. ఈ లోపల ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు అందరు అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఆగి చూసి కొంతమంది అడగటం, కొంతమంది బ్యానర్ మీద అమ్మవారి ఫోటో చూసి అడగటం ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు మేము దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా అందరూ అడుగుతానే ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, టీమా, ఆ ఇక్కడ ఎట్లా అంటే ఎందుకు అన్నట్లు కానీ ఎట్లా అని అంటే ఇట్లా అన్న సంతర్పణ జరుగుతుందంటే ఎక్కడ అని అడిగారు, గురువుగారు ఎక్కడ అని అడిగారు. ఎక్కడ ఎట్లా చేస్తారు అంటే ఎప్పుడు చేస్తారా, ఇదే ఫస్ట్ టైం పెడుతున్నారా, ఇట్లా అందరూ అడుగుతానే ఉన్నారు. అందరికి చెప్పాము అన్న సంతర్పణ ఇట్లా జరుగుతుంది సో అండ్ సో ప్లేస్ లో అట్లా అని. హైదరాబాద్ నుంచి వచ్చాము అదంతా. ఈవెన్ మేము మనం చేస్తున్నప్పుడు కూడా పక్కన రోడ్డు మీద స్ట్రీట్ మీద వెళ్ళే వాళ్ళు కూడా అందరూ చూసి ఆగి, కొంతమంది ఆగి చూసి డీటెయిల్స్ కనుక్కొని సరే మళ్ళా వస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది, కొంతమంది చూసుకుంటా వెళ్ళిన వాళ్ళు అట్లా చాలా మంది అడగటం జరిగింది. కరెక్ట్ గా షార్ప్ 9 కి అని ఎక్స్పెక్ట్ టైం ఏదైతే అనుకున్నామో ఆ టైం కి స్టార్ట్ చేయడం జరిగింది అన్న సందర్భంగా. అట్లా సెట్ చేసి రండి స్టార్ట్ అయింది. సెట్ చేసే లోపలే ఒకళ్ళిద్దరు వచ్చారు, స్టార్ట్ అయిందా అనుకుంటా. ఇంకా ఆ ఫ్లో అట్లా స్టార్ట్ అయిపోయింది. ఆగను కూడా ఆగలేదు, ఎక్కడ చిన్న బ్రేక్ కూడా పడలేదు. ఎవరికి బట్టన్ కూడా చెయ్యండి అమ్మా అనగానే అందరం ఎవరి పొజిషన్ వాళ్ళు తీసేసుకొని అంటే ఎవరికి తోచింది అట్లా స్టార్ట్ చేస్తే ఎక్- ఒక్క మినిట్ కూడా బకెట్ అన్నము దీక్ష గానీ లేకపోతే కర్రీ బకెట్ గానీ అట్లా తీసి అట్లా పెడతా ఉంటే అయిపోతా ఉంది. ప్లేసెస్ కూడా మార్చుకొని అందరికి వడ్డన వచ్చేటట్లు చూసుకొని చేస్తే టైం తెలియలేదు. ఈ లోపల దేవతా దర్శనం కూడా చూడాలని చెప్పి మధ్య మధ్యలో కొన్ని తెలిసింది. ఒక ఆమె కర్ర పట్టుకొని బ్లాక్ సారీ కట్టుకొని ఒక ఆమె వచ్చింది. కోయ వేషంలో వచ్చిన వాళ్ళు వచ్చారు. దేవతా దర్శనాలు అయినాయి. ఒక పెద్ద ఆమె వచ్చింది, ఒక ఆమె నిండు ముత్తైదు లాగా వచ్చి ఇట్లా దేవతా దర్శనాలు బాగా తెలిసినాయి. ఆ ఒక అతను అయితే రోడ్డు మీద ఉండి అట్లానే చూస్తా ఉన్నారు, అటు ఇటు వెళ్తున్నారు చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుందని చూస్తున్నారో లేకపోతే ఎలా జరుగుతుందని చూస్తున్నారో అర్థం కాలేదు, కానీ కాన్సన్ట్రేటెడ్ గా చాలా సేపు వెయిట్ చేసి ఎల్లో షర్ట్ వేసుకున్నారు అనుకుంటా చూస్తానే ఉన్నారు. కరెక్ట్ గా మొత్తం అయిపోయింది. ఫస్ట్ రైస్ అయిపోయింది, తర్వాత కర్రీ అయిపోయింది, చివరికి స్వీట్ మిగిలింది. ఎవరిని అడిగినా చాలా బాగుంది అమ్మా అన్న సంతర్పణ అంటే ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము. అంత ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇది బాగుంది ఇట్లానే చాలా బాగుంది అని చెప్పారు ఒకళ్ళు ఇద్దరిని అడిగితే. అంతా అయిపోయి ఇంకా అన్ని తీసి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు జస్ట్ క్యాజువల్ గా 1 అయిందేమో అన్నట్లు ఫీలింగ్ ఉండి
టైం ఎంత అంటే 10:45 అన్నారు. ఏంటి 9కి స్టార్ట్ చేస్తే 10:45కి అంటే 10:30కి అయింది. మేము క్లీనింగ్ అయిన మధ్యలో అడిగిన టైం అది. సో 10:30కి మొత్తం అయిపోయింది, క్లియర్ కట్ గా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వచ్చారు. స్వీట్ ఉందంటే స్వీట్ కాదమ్మా, రైస్ కోసం వచ్చామని కొందరు. కొందరు అయ్యో ఆ మొత్తం అయిపోయిందా, స్వీట్ కూడా లేదా అని అట్లా వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 10 మంది దాకా నేనైతే నోటీస్ చేయడం, 10 మంది దాకా అట్లా వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరు తృప్తిగా పెట్టించుకున్నారు అడిగి చక్కగా. అప్పుడు కూడా డీటెయిల్స్ అడిగి అది చేశారు. నా వరకు నాకు ఇది ఫస్ట్ దైనా కొంచెం స్టార్టింగ్ అప్పుడు ఏదో కొంచెం టెన్షన్ ఉంది, కానీ ఆ పనిలో పడిపోయిన తర్వాత అది ఏమీ తెలియలేదు. దేవతా దర్శనాలు చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫస్ట్ టైం వడ్డం చేసినప్పుడు కూడా ఎందుకో తెలియకుండా ఒకలాగా ఏడుపులాగా వచ్చేసింది. అది ఒక క్షణమే అనుకోండి, బట్ మొత్తం స్మూత్ గా అయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా అందరం కలిసి మాట్లాడుకొని పైన గురు రూమ్ కి వెళ్ళిన తర్వాత గురుగారు ఒక్కొక్కరిని అడిగారు ఎట్లుంది ఏంటి, ఎలా ఫీల్ అయ్యారని. ఆ గ్రూప్ కాల్ అయిన తర్వాత మళ్ళా పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని కిందకు వచ్చి ఇంకా ఎక్కడికి వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోయాం గురుగారు. ఓకే. అసలు ఈ అన్న సందర్భానికి రాగాలని అనుకున్నావా? మామూలుగా ఇప్పుడు ఎన్ని అన్న సందర్భాలు రావాలని ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయావు? ఈ అన్న సందర్భం రా ఆల్మోస్ట్ 3, 4 అయితే, 3 అయితే చెప్పి బ్యాక్ వచ్చేసాను. ఉమ్. ప్రతిది శ్మశాన ఖాళీ అయితే అసలు చాలా అనుకున్నాను. అయ్యో దానికి వెళ్ళాలి, ఎట్లయినా వెళ్ళాలి వెళ్ళాలి అని, కానీ కుదరలేదు. కన్ఫర్మ్ గా అనుకున్న తర్వాతే ఇన్ఫార్మ్ అంటే పేరిద్దాం అనుకున్నట్లు ఉన్నాను, కానీ ఇవ్వలేకపోయాను, రాలేకపోయాను శ్మశానకాలి. అది చాలా, అది మంచికో చెడుకో రాలేకపోయాను శ్మశానం కాళీకి. ఇది మాత్రం ఒక్కటే ఎట్లయినా పోవాలి, ఎట్లయినా వెళ్ళాలి. మంగళగిరి చాలా దగ్గర, ఇది కూడా నేను వెళ్ళలేదంటే లోపం నాలోనే ఉంటది, నేను గట్టి ప్రయత్నం చేయట్లేదు అని అనిపించింది. అందుకని ఎన్ని వచ్చినా హడ్డిల్స్ వచ్చినా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యే పేరిచ్చి వచ్చాను గురుగారు. అదే చివరి దాకా నేను వస్తున్నాను అనుకున్నావా? మధ్యలో మళ్ళీ ఏమన్నా పల్టీలు మధ్యలో కొట్టిందా? అటు ఇటు అవుతా ఉన్నా, ఎందుకంటే మా అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి రావాలి నైట్, అదొక్కటి ఇష్యూ. లాస్ట్ మినిట్ దాకా కూడా అదే ఆలోచిస్తా ఉన్నా, కాసేపు మా అమ్మాయిని తీసుకొద్దామా అనిపిస్తది. మళ్ళా లాస్ట్ మినిట్ లో అమ్మాయిని రేపు అనంగా చెప్తే ఎట్లా అడ్జస్ట్ అవుతుందో లేదో ఇవన్నీ ఆలోచించుకున్నా. మళ్ళా వచ్చిన గిల్లు ఉంటదేమో, అక్కడ సరిగ్గా ఉంటానో లేదో, ఏదైనా ఇదవుతుందేమో, ఇట్లా ఈ థాట్స్ తోనే స్టార్ట్ అయ్యాను. లాస్ట్ మినిట్ దాకా అదే థాట్స్ లో ఉంటా ఉన్నాను గురుగారు. అసలు లాస్ట్ లో అయితే నేను బస్సు ఎక్కినాక, జనరల్ గా అందరూ బస్సు ఎక్కినాక స్టార్ట్ అయ్యామని వీడియో చెప్తుంటే నేను అట్లానే ఇద్దామని చెప్పి బస్ స్టాండ్ కి వచ్చి ½ కూర్చున్నాను గురుగారు. బస్ ఎక్కినాక టికెట్ కొట్టి నాకు చూస్తే పర్స్ తెచ్చుకోలేదు. నేను అదంతా వెరిఫై చేసుకొని చెప్పేదలికి ఆయన 2 స్టాప్స్ దాటి దించేశారు. అప్పటికే నాకు 8:30 అట్లా అయిపోయింది. లాస్ట్ బస్ మంగళగిరి దొరుకుతుందో లేదో, షేర్ ఆటోస్ ఉంటాయో లేదో అనుకుంటా ఉండే. మళ్ళా ఇంటికి నడుచుకుంటా వచ్చి ఆల్మోస్ట్ 9కి మళ్ళా బ్యాక్ వచ్చి బస్ ఎక్కాను. విజయవాడలో మంగళగిరి బస్ ఎక్కిన దాకా డౌట్ గానే ఉంది. అప్పటికే అనుకున్నాను ఒకవేళ బస్సు చిక్కకపోతే బస్ స్టాండ్ లో ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాంలే అని. ఏమో ఎన్నింటికి ఉంటుందో, 5:30 అన్నారు గురువు గారు. ఆ టైంకి నేను చేరుకోగలనో లేదో అనుకుంటా ఉన్నాను గురువు గారు. ఎప్పుడైతే మంగళగిరి బస్సు ఉంది అని చెప్పారో అప్పుడు కొంచెం స్థిమిత పడ్డాను. అదే ఇవన్నీ జరిగినప్పుడు పూర్తిగా అటెండ్ అవుతానని నమ్మకం ఉందా? నమ్మకం పోయిందా? అసలు అప్పుడు ఆ టైంలో ఏమనిపించింది మనసులో? ఆ ఈ ఎప్పుడైతే ఈ బస్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు నాకు అసలు హోప్స్ 50-50 అన్నట్లుంది. అరే నేను అంతా ప్లాన్ చేసుకుని అమ్మాయిని కూడా అమ్మాయి కూడా అన్ని రెడీ చేసి స్టార్ట్ అయినా కూడా వచ్చింది అంటే అమ్మగారు పరీక్ష పెడుతున్నారా, లేకపోతే నాకు వెళ్ళే అదృష్టం లేదా ఏంటి. మంగళగిరి బస్సు పోయి 5:30కి వెళ్ళినా ఉపయోగం ఉండదు కదా, 5:30 దాటితే. ఇంకా ఎట్లా, ఇంకా అమ్మవారే మీదే భారం వేయాలి, అమ్మవారు గురువుగారే చూసుకోవాలి అని అనుకుంటా ఉన్నాను గురుగారు. ఆ విజయవాడ బస్ స్టాండ్ లో మంగళగిరి బస్సు ఉందా ఇప్పుడు ఈ టైంలో అంటే, ఉంది అంటేనే నాకు కొంచెం ఓకే, ఇంక అటెండ్ అవ్వగలను, ఇంకేం ప్రాబ్లం ఉండదు అని అప్పుడు అనిపించింది గురువుగారు. అప్పుడు దాకా కొంచెం ఇట్లానే భయం భయంగా కొంచెం అవుతానో లేదో, ఏమైనా పరీక్ష లాగా వస్తుందా ఏంటి, ఎట్లా ఎట్లా అట్లా అనుకుంటానే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన కాంచి అన్న సందర్భాలు ఎన్నో జరిగాయి. ఎన్నో జరిగిన మొత్తం వినటం వరకే.
ఆ దర్శనాలు అవ్వచ్చు, తర్వాత ఇవన్నీ త్వరగా అయిపోవటం అవ్వచ్చు. ప్రతిదీ కూడా అక్కడ చెప్పేదంతా కూడా ఆడియో వీడియోస్ అన్ని వింటా ఉన్నాం. అవన్నీ విన్నప్పుడు ఏ రోజు బాధపడ్డ సన్నివేశాలు ఉన్నాయి. బాధపడితే ఏమని బాధపడ్డావు? బాధపడ్డ సన్నివేశాలంటే, ఆ దేవతా దర్శనాల విషయంలో చాలా బాధపడేదాన్ని గురువుగారు. ఎందుకంటే నాకెప్పుడు అనిపిచ్చేది, ఇంకా నా కర్మఫలం అంతగా ఉందా? కనీసం నేను దేవతా దర్శనాలు చేసుకోలేని స్థితిలో ఉన్నాను, ఎళ్ళలేని స్థితిలో ఉన్నాను అని చాలా బాధేసేది గురువుగారు. కురివి ఒకటి రాలేనప్పుడు కూడా కొంచెం చానా బాధేసింది. కురివి అనుకున్నాను. వీరభద్ర స్వామి కదా అన్నట్లు. అదొకటి, కాళహస్తి ఒకటి కొంచెం బాధేసింది. అయ్యో! ఎళ్ళలేకపోతున్నాను. ఇవన్నీ దగ్గర దగ్గరే కానీ 2 డేస్ పడుతుందన్న ఒక్క కారణంతో ఎళ్ళలేకపోతున్నాను. అంత స్మాల్ రీజన్ అయింది అనంటే ఇంక నాకెంత కర్మఫలం ఉండి బట్టి నాకు ఇట్లాంటి ఛాన్స్ గురువుగారు ఛాన్స్ ఇచ్చినా గూడా నేను పీఠం తరపున అంత ఛాన్స్ వచ్చినా గూడా నేను తీసుకోలేని స్థితిలో ఉన్నానని లేదు గురువుగారు. అదే ఎప్పుడు ఛాన్సు ఎన్ని వచ్చినా, ఇన్ని అవకాశాలొచ్చినా నేను చేసుకోలేకపోతున్నానని బాధేసేది గురువుగారు. దేవతా దర్శనాల విషయంలో మాత్రం చానా బాధేసేది గురువుగారు. దేవతా దర్శనాలనే నమ్మకం ఉందా అసల? నిజంగానే వత్తరు ఇయన్నీ ఎప్పుడు నమ్మకం కలిగిన సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అంటే ఏదైనా చూసేదాకా ఏది నమ్మం గదా! అలాంటియి ఉంటాయా? వస్తారా? అలా రావటం ఏంటి? అని మొదట్లో అనుకుంటాం. తర్వాత పోను పోను మరి ఆ నమ్మకం ఎలా కలిగింది? నాకు నమ్మకం ఉండేది గురువుగారు. క్యాచ్ చేయగలనో లేదో, ఎళ్తే క్యాచ్ చేయగలనా అంత ఇదిగా ఉండేది. కానీ నిన్న అన్న సందర్భంలో కోయర్ వేషంలో వచ్చిన అతన్ని చూడంగానే అర్థమైపోయింది గురువుగారు. దేవతా దర్శనం అయింది అని. నమస్కారం చేసుకున్నాం గురువుగారు. ఆహ్, అవుతది గురువుగారు. దాని మీద నాకెప్పుడు అంత డౌట్ ఉండేది కాదు. కానీ అంత క్యాచ్ చేసే అంత కెపాసిటీ నాకుంటదా? అంటే అందరూ నార్మల్‌గా మనలాగా ఉండే మనుషుల్లాగా మనుషుల రూపంలోనే వస్తారు కదా! అంత క్యాచ్ చేసే కెపాసిటీ అంత ఇది నాకుంటదా? క్యాచ్ చేయగలనా అని అనిపిచ్చేది గురువుగారు. హ్మ్. హ్మ్. మరి మొదటిసారిగా అందరితో అంటే మొత్తానికి కష్టాలు పడ్డావో, ఇబ్బందులు పడ్డావో, ఎలా వచ్చినావో ఇయన్నీ అనవసరం. అక్కడికి వచ్చినప్పుడు అందులో మొదటిసారిగా ఈ శ్రీమూర్తుల్లో కలిసినప్పుడు గాని, మాట్లాడినప్పుడు గాని, వాళ్ళందరిని చూసినప్పుడు గాని, మొదటగా మనసులో అనిపించినది ఏమనిపించింది? ఇప్పటిదాకా మామూలుగా మాట్లాడాను. నాకు కొత్త అనే ఫీలింగ్ అయితే ఎవరి మధ్య రాలేదు గురువుగారు. అంటే కలుస్తానా లేదా అన్న భయం గూడా లేదు. ఎందుకంటే భవాని గారితో కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను కదా! లీడర్‌గా కోఆర్డినేట్ చేసి ఉండేదాన్ని కాబట్టి బాగా కమ్యూనికేట్ అయ్యే వాళ్ళం గురువుగారు. రవాదేవమ్మ గూడా మాటలతో అంటే ఈ కాల్స్‌లో గాని, అట్లా వినటం వల్ల గాని, ఎప్పుడన్నా అప్‌డేట్స్ గ్రూప్‌లో గాని, విషయాలు మాట్లాడినప్పుడు తెలుసు కాబట్టి కొత్త అనిపించలేదు. ఎవరి దగ్గర ఏ ప్రాబ్లమ్ అనిపించలేదు గురుగారు. ఒక ఫ్యామిలీలో ఎప్పుడో చాలా రోజుల తర్వాత కలిసామన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కొత్త, పాత గురించి కాదు. వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపించింది? నేనడిగేదది. పాత, కొత్త అంటే అనేది ఇంక అందరూ కలుపుకొని పోతారులే గాని అది తర్వాత. మీకు మొదటిసారిగా పీఠంలోని సాధకుల్ని కలవటం మొదటిసారి. బయట ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మొదటిగా పీఠం ప్రపంచంలోకి రావడం మొదటిసారి. అలా చూసినప్పుడు మీకు కలిగిన ఆనందం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, అద్భుతం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు ఏమనిపించింది వాళ్ళందరిని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు? చానా హ్యాపీగా ఉంది గురువుగారు. కొంతమంది నుంచి పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది. అంటే జస్ట్ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ జప సాధన వల్ల గాని, ఏదైనా కానీ పరిచయం చేసుకున్నప్పుడు గాని, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు గాని, ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది గురువుగారు. అందరి దగ్గర నుంచి హ్యాపీ అయితే అనిపించింది. ఓహ్! నేను ఇప్పుడు కంప్లీట్‌గా అనిపించింది. అన్న సందర్భంకొచ్చి అందరిని కలిసినప్పుడు, అమ్మ పీఠంలోకి నేను చూడగలుగుతున్నాను. ఇప్పటి వరకు అంతా వర్చువల్ అన్నట్లే ఉంది. ఇప్పుడు పీఠం సాధకుల్ని చూసినాక ఇప్పుడు కుటుంబంలోకి రియల్‌గా ఎంటర్ అయిన ఫీలింగ్ కలిగింది గురువుగారు. వర్చువల్ నుంచి రియాలిటీలోకొచ్చిన ఫీలింగ్ కలిగింది. హ్మ్. అసల అన్న సంతర్పణకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటమ్మా?
కర్మఫలము దేవతా దర్శనాలే గురుగారు. నాకెందుకో దేవతా దర్శనాలు ఎప్పుడు ప్రతి కాల్‌లో చెప్పినప్పుడల్లా నాకది మనసులో అట్లా పడిపోయింది. దేవతా దర్శనాలు అందరికీ ఆ అదృష్టం రాదు కదా! వచ్చినప్పుడు వెళ్ళాలి. అందుకే మెయిన్ అన్న సంతర్పణకి రావాలి అని చానా అనిపిచ్చేది గురువుగారు. ఓన్లీ దేవతా దర్శనం కోసం వద్దాం అనుకున్నాం, అందుకే రాలేకపోయాను. ఓకే, అదే రాలేకపోయావు. అందుకు కాదు, రాలేకపోయావు. ఓకే. మీకు మంగళగిరి అన్న సందర్భంలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి? ఆహ్, అది సమారాధన చేయటము గుర్తుండిపోయే సన్నివేశం గురువుగారు. పాల పొంగులో దేవతా దర్శనాలు గుర్తుండిపోయేది గురువుగారు. పాల పొంగులు అసలు కనిపెట్టగలిగారా? అసలు మామూలుగా పాల పొంగులు అంటే అసలు ఏమాత్రం అంత ఈజీ కాదు అదే దర్శనం గురువుగారు. చేయడం. అదే విచిత్రం. పాల పొంగులో నాగదేవత పడగలు మాత్రం క్లియర్‌గా కనపడ్డాయి గురువుగారు. లక్ష్మీ అమ్మవారినైనా ఒకళ్ళు చెప్తే పట్టి పట్టి చూస్తే తెలిసింది గానీ 1కి 2 సార్లు. నాగపడగలు మాత్రం ఫస్ట్‌లోనే క్లియర్‌గా కనపడ్డది గురువుగారు. అది ఆహ్, నాకు బోనస్ అన్నట్లే గురువుగారు. ఇన్ని అన్న సంతర్పణలు రాకుండా, ఇన్ని జరిగిన తర్వాత లేట్‌గా వచ్చినా కూడా నాకు అదృష్టం వల్ల మేము గురువుగారిని కలవగలిగాను గురువుగారు. కర్మ తీరలేదు అందుకే ఇంకా రాలేదంటున్నావుగా, మరి అదృష్టం ఎట్ట అంటున్నావు మరి? కర్మ అదే గురువుగారు ఉన్నారు కాబట్టి అదృష్టం వచ్చింది గురువుగారు. అది కర్మ పోవటం వల్ల కాదు. అదే ఇప్పుడు రాలేకపోయినా కానీ నా కర్మ ఇంకా తీరలేదేమో అందుకే రాలేకపోతున్నా అని చెప్పి బాధపడ్డా అంటున్నావు కదా. మరి ఇప్పుడు ఆ విషయంలో ఏమనుకుంటున్నావు అంటున్నా. అంటే ఇప్పుడు ఆ విషయంలో అమ్మవారు గురువుగారికి చెప్పి, కర్మ ఉన్నా సరే ఈ ఒక్కసారికి ఆ కర్మ సైడ్‌కెళ్ళిపోయి గురువుగారి దర్శనం అయింది గురువుగారు. తర్వాత అగ్ని ఆరాధన కార్యక్రమంలో మీకు మొదటిసారిగా అవకాశం వచ్చింది. ఆ అగ్ని ఆరాధనలో అసలు మీకు ఏమనిపించింది? అంత బిత్తర బిత్తరగా చూస్తా ఉన్నారు. అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. అసలు ఏం చేయాలి? ఇదేందిరా బాబు! అసలు ఇక్కడికి వచ్చి పడ్డనా? అసలు ఏంది అన్నట్టుగా చూస్తా ఉన్నారు. అది ఎవరు గమనించలేదు. నేను చూస్తూనే ఉన్నా. అసలు ఏంది అప్పుడు ఉద్దేశం ఏంది అసలు? అర్థం కాక చూస్తున్నారా? ఇది చేయాలని చూస్తున్నారా? అసలు ఏంది? అయోమయంలో ఉన్నారు మొత్తం. బ్లాంక్ అయిపోయింది మొత్తం బ్రెయిన్ అంతా. అంటే నాకు తెలియదు కదా! ఫస్ట్ అగ్ని ఆరాధన అనేది. ప్లస్ అది చానా ఇంపార్టెంట్ అన్న సందర్భం స్టార్ట్ చేయడానికి ఫస్ట్ కీ పాయింట్ అది అని చెప్పేసరికి అది నాకు అలవాట్ అయింది అనేసరికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది గురువుగారు. ఎందుకంటే తెలిసి చేసినా, తెలియక చేసినా చిన్న మిస్టేక్ అయితే మళ్ళా మొత్తము తేడా పడతది అని చెప్పి, అది స్మూత్‌గా అయిందాకా కొంచెం లోపల టెన్షన్ గానే ఉంది గురువుగారు. అయినా మీకు మొత్తం క్లియర్‌గా చెబుతున్నాంగా. ఇది చేయాలి, ఇది చేయాలని క్లియర్‌గా చెబుతున్నాగా. మొత్తం వదిలేయలేదు కదా. మీకు అవును. మళ్ళీ మొత్తం చెప్పారు కాబట్టి ఆ మాత్రం అన్నా. లేకపోతే ఎట్లుండేదో గాని అది వేరే విషయం. మీరు ఉండబట్టి అదే కాస్త అదే అదే. మీరు చెప్పి దగ్గరుండి చేపిచ్చబట్టి అంత టెన్షన్‌గా ఉన్నా చేయగలిగాను గురువుగారు. అదే అదే అదే. మీకు అసలే కొంచెం ఉదారం ఎక్కువ కదా. సగమే వింటరు కదా. అందుకని చెప్పేసే అవును గురువు. నేను చెప్పింది కాక ఇంకొకరిని కూడా నిలబెట్టా. మళ్ళీ నువ్వెక్కడ ముంచుతావు అని చెప్పి. అవును గురువుగారు. హ్మ్. ఎలా అనిపించింది ఆ కార్యక్రమంలో అటెండ్ అవ్వటం, చేయటం అదంతా? చానా బాగా అనిపిచ్చింది గురువుగారు. అంటే కొంచెం టఫ్ టాస్కే ఇచ్చారు. పోం అన్నీ అన్ని బోనస్‌లు లెక్కనే అనిపించినియి గురువుగారు. అటెండ్ అయినందుకు ఫస్ట్ టైమ్ అటెండ్ అయినందుకు. చానా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది అది చేస్తున్నంత సేపు. ఒక రకంగా ఏమనిపించిందంటే ఇంట్లో గూడా అంటే అన్ అగ్ని ఆరాధన ఇంట్లో గూడా ఇలానే చేస్తారా లేదా అని కూడా అనిపించింది గురువుగారు ఒక క్షణం. పూర్వకాలంలో ఆ మట్టి పొయ్యలకి ఇట్లానే చేసేవాళ్ళు కాబోలు అని అనిపించింది గురువుగారు. చేస్తారు మరి. చేస్తున్నారు. పూర్వకాలం దాకెందుకమ్మా? నాకు గుర్తున్న రోజుల్లో కూడా బాగా ఉదయం లేవగానే ఎర్రమట్టితో అలికేసి శుభ్రంగా ముగ్గులేసేసి ఎంతో బాగా చేసేవాళ్ళు. పూర్వకాలం దాకా పోతున్నాం. ఎప్పుడో కాలం ఎందుకు? మా కళ్ళ ముందు జరిగిన రోజులే. ఇప్పుడేముంది, మొహం కడుక్కుంటూనే బ్రష్ పెట్టి కడుగుతుంటేనే దీపం వెలిగిస్తున్నారు. శుభ్రంగా చాయ్ తాగుతున్నారు. అది మళ్ళీ పాచి మొహంతోనే పాలు తాగుతారు. మళ్ళీ పాచి మొహంతోనే అన్ని చేస్తారు. రాగాలు రాకేమవుతాయి మరి? అది నిజమే గురువుగారు.
3 అన్న సందర్పణలు గాని, 4 అన్న సందర్పణలు గాని అటెండ్ అయ్యి ఉంటేనే ఆ పూర్వ అనుభవం అంటే చూసుండాలి. వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తా. కానీ మీరిప్పుడు సంవత్సరం అయితుంది. సంవత్సరం దాటిందా? సంవత్సరం అయిందా? సంవత్సరం దాదాపు సంవత్సరం ఈ టైంకి సంవత్సరం అయిపోయింది గురువుగారు. సంవత్సరం తర్వాత మొదటి అన్న సందర్పణ కాబట్టి సరేలే అని చెప్పేసి ఎట్లైనా నేనున్నా కాబట్టి అని చెప్పేసి మీకు అగ్ని ఆరాధనలో అవకాశం ఇవ్వటం జరిగింది. అవును పెద్ద గురువుగారు. దానికి లేదు. సరే రాత్రి జూమ్ కాల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో ఈ ఆ జూమ్ కాల్‌కి సంబంధించిన వీడైతే బయటికి తక్కువగా ఇవ్వటం. బట్ రాత్రి ఆ టైంలో విన్నప్పుడు గాని, తర్వాత రోజు జరిగింది మ్యాచ్ చేసుకొని చూసినప్పుడు గాని, అసలు ఏమనిపించింది? మీకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? జూమ్ కాల్ ఉంటది అని చెప్పారు భవానీ గారు. యాక్చువల్ రాగానే ఇట్లా ఇట్లా ఉంటది. చిన్న బ్రీఫింగ్ లాగా ఇచ్చారనమాట. గురుగారు వచ్చినాక జూమ్ కాల్ ఉంటది. సో అండ్ సో మార్నింగ్ ఇట్లా ఉంటది అని. జూమ్ కాల్ స్టార్ట్ చేసి మీరు చెప్పినప్పుడు పాయింట్స్ లైట్ గా రాసుకున్నాం గురుగారు. అప్పుడు వింటున్నంత సేపు అనిపి ఇంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి అన్న సందర్భంలో ఇంత సక్సెస్ అవుతున్నాయి. ఫర్ నెక్స్ట్ డే చేసింది కూడా గురుగారు అంత సిస్టమాటిక్ గా అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబట్టి జూమ్ కాల్లో ఎక్కడ ఏ పని కూడా ఇటు అటు అవ్వకుండా దేవతా దర్శనాలు కూడా ఈజీగా క్యాచ్ చేయగలిగాం గురుగారు. జూమ్ కాల్లో చెప్పకుండా జూమ్ కాల్ అనేది లేకుండా ఉంటే మాత్రం దేవతా దర్శనాలు తెలుసుకోలేకపోయేవాళ్ళం. నేనైతే తెలుసుకోలేకపోయేదాన్ని గురుగారు. అది మాత్రం 100% చానా ఉపయోగపడింది. అన్ని విధాలుగా ఉపయోగపడింది. పాల పొంగులో కానీ, ఆ పాలు స్పిల్ అయినాయి ఒకటి, 2 సార్లు. అది అనుకున్నప్పుడు గూడా మీరు హెచ్చరించారు గదా! జాగ్రత్తగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి, స్పిల్ అవుతాయి అనని. 2 సార్లు స్పిల్ అయినప్పుడు జూమ్ కాల్‌లో చెప్పిందే గుర్తొచ్చింది. ఎంత పర్ఫెక్ట్‌గా చెప్తున్నారు. కాబట్టే జాగ్రత్తగా చేయగలిగాము. ఆ కాల్ అనేది లేకపోతే మేము కటింగ్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఎందుకంటే ఆ జూమ్ కాల్‌లో చెప్పారు కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఎరుకతో చేయాలి అన్న ఫీలింగ్ మనసులో ఉంటది కాబట్టి ఏ ఉపద్రవం రాలేదు. గురువుగారు చెప్పారు అవి జరుగుతాయని గురువుగారు కాపాడతారు అన్న ఆలోచన ఉండబట్టి చక్కగా చేశాం గురువుగారు. ఎక్కడ ఒక్క పాయింట్ కూడా ఇటు అటు అవ్వలేదు. పని కూడా ఇటు అటు అవ్వలేదు గురువుగారు. చానా హెల్ప్ చేసింది జూమ్ కాల్ అనేది మాత్రం. అదే జూమ్ కాల్ మొదటిసారి విన్నారు గదా! మొదటిసారి విన్నప్పుడు ముందు రోజు జరగబోయేది ఏం జరుగుతుందనేది కంపేర్ చేసుకొని చూసే ఉంటారు. చూస్తారు. చూడాల్సిందే అక్కడ తప్పించుకోవడానికి కూడా ఏం లేదు. అయితే బాగా ఉపయోగపడిందంటారు ఆ కాలు. చానా ఉపయోగపడింది గురుగారు. ఆ పాలు స్పిల్ అయినాయి 2 సార్లు అట్లా తిప్పుతున్నప్పుడు పైకి. అప్పుడు అనిపిచ్చింది. ఇది గురువుగారు చెప్పారు గదా! జాగ్రత్తగుండాలి. వేడిది పడతది, కాళ్ళ మీద పడతది గానీ ఎట్లా జాగ్రత్తగా చేయాలి అని చెప్పారు గదా! అన్నది అనిపిచ్చింది గురువుగారు. మళ్ళా పొటాటోలో పుచ్చులు వస్తాయి అని చెప్పారు. 2, 3 వచ్చినియి గురువుగారు. అవి కూడా వచ్చింది. అవి చూసినప్పుడు గూడా అనిపిచ్చింది. అట్లా చూసినప్పుడు అనిపిస్తుంది. ఇయన్నీ గురువుగారు ఎంత క్లియర్‌గా చెప్పారు జూమ్ కాల్‌లో. దేవతా దర్శనాలప్పుడు గూడా అసలు ఒక నార్మల్ పర్సన్ అనుకుంటాం గురువుగారు. అట్లా వచ్చారనుకుంటాం గానీ, అది ఒక దేవతా దర్శనం అని క్యాచ్ చేయలేకపోయేవాళ్ళం జూమ్ కాల్ లేకపోతే మాత్రం. ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే దేవతా దర్శనాలు అని అంటున్నారు. గురువుగారు ఏదో కొన్ని లక్షణాలు చెప్పారు. ఇదిగో ఇలా వస్తారు, ఇలా వస్తారు, ఇలా వస్తారు అని చెప్పేసి చెప్పడం అయిపోయింది. కానీ మీరు ఆ పర్సన్ పర్టికులర్‌గా ఆ పర్సన్‌ని మీరు ఐడెంటిఫై చేసారు. ఆ లక్షణాలతో ఉన్నవాళ్ళు, ఆ రూపురేఖలతో ఉన్నవాళ్ళు చేశారు బానే ఉంది. చేసిన తర్వాత మీకు ఏదైనా ఒక రకమైన అనుభూతి కలిగిందా? మామూలుగా ఆర్డినరీ పర్సన్ చూసినట్టు అనిపించిందా? లేదంటే ఏదో ఒక రకమైన కొన్ని కొన్ని మనసుకి ఆనందంగా, ఉత్తేజకరంగా అనిపించిందా? అంటే దేవత నిజంగానే దేవత ఏదో ఉంది. సంథింగ్ ఎనకేదో ఒక శక్తి ఉంది అనే రకంగా అనిపించిందా? లేదా గురువుగారు చెప్పారా? గుడ్డేది పోయి చేలో పడ్డట్టు ఆ గురువుగారు చెప్పారుగా ఇంక గొర్రెలాగా తలకాయ ఊపారా? నా క్వెషన్ అది. లేదు గురువుగారు. పోయే వేషంలో వచ్చిన అతను వచ్చినప్పుడు మగ సాధకులు ఒకళ్ళు దండం పెట్టారు. నేను వడ్డన చేస్తూ చూసాను గురువుగారు. అప్పుడు ఐ కాంటాక్ట్ అయింది ఆ మనిషితో. అప్పుడు ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలిసింది గురువుగారు. దేవతా దర్శనం అని క్లియర్‌గా తెలిసింది. ఆ ముఖంలో వర్చస్సు కానీ, ఆ కళ్ళలో కాంటాక్ట్ అయినప్పుడు వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్ గానీ, దేవతా దర్శనం అని క్లియర్‌గా చెప్పింది గురుగారు. మళ్ళా ఇంకొక ఆమె పెద్దావిడ పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఆమె వచ్చారు. ఆమెను చూసినప్పుడు గూడా క్లియర్‌గా దేవతా దర్శనం అని అర్థమైంది గురువుగారు. అంటే వాళ్ళని అన్ని దేవతా దర్శనాల్లో ఒకళ్ళని పోలికలను బట్టి ఒకళ్ళనిద్దరిని గురువుగారు చెప్పారు అనుకోవచ్చు గానీ, ఈ
పెద్ద ఆవిడ ప్లస్ కోయ వేషంలో వచ్చిన వాళ్ళని మాత్రం వాళ్ళ ఫేస్ లో వైబ్రేషన్ బట్టి కూడా ఊరికినే జూమ్ కాల్ లో చెప్పారు కాబట్టి అని కాకుండా వాళ్ళ ఫేస్ లో వైబ్రేషన్ బట్టి కూడా క్లియర్ గా తెలిసింది గురువు గారు దేవతా దర్శనం అని. సమస్య లేదు గురువు గారు. పక్కన ఇంకెవరన్నా చెప్తే అదిగో వచ్చారు చూడు గురువు గారు చెప్తారు కదా, కొంచెం మనకు అట్లా అనిపించింది అని అనిపించాల్సిందే, కానీ లేదంటే నేనైతే కనుక్కోలేకపోయేదాన్ని గురువు గారు. తర్వాత వంట జరిగిన విధానం కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ, ఎందుకంటే అన్న సందర్పణ అంటే ఒక్క అన్న సందర్పణ ఎందుకు, అన్న సందర్పణ ఎందుకు, ఇంట్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడే నానా హంగామా జరుగుతుంది, నానా గోళ్ళు అయితే అది తక్కువ అంటారు ఇది ఎక్కువ అంటారు. అంత కరెక్ట్, అంత కష్టమైన పని మనం అంత ఈజీగా చేయడానికి మీకు ఏమనిపించింది? అది చూసినప్పుడు అసలు పాసిబుల్, ఎలాంటిది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అనిపించిందా? అది ఇంట్లో కార్యక్రమాలు అస్సలు చూసినా కానీ ఇది చూసినా కానీ అది ఎందులో ఇంకోటి ఏంటంటే ఇంట్లో అందరూ మనవలే ఉంటారు ఇంట్లో అయితే. బట్ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇంతమంది కలిసి సుమారుగా ఒక 18 మంది వచ్చినట్టున్నారు. అంతమంది ఒక దగ్గర చేరి ఈ కార్యక్రమం అలా జరుగుతున్నప్పుడు ఆ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఒక సిస్టమేటిక్ గా అవ్వచ్చు, పద్ధతి ప్రకారం జరుగుతున్నప్పుడు ఏమనిపించింది? ఖచ్చితంగా ఆలోచన వస్తుంది, ఏమొచ్చింది మీకు? అసలు అదే విచిత్రం కదా గురువు గారు. ఎక్కడ చిన్న జర్క్ గాని, మాట గాని, లేకపోతే కన్ఫ్యూజన్ గాని, ఇప్పుడు ఎంత తెలిసిన వాళ్ళు ఇంట్లో చేసుకున్నా గానీ ఆ గిన్నె ఇవ్వను, లేకపోతే అది మర్చిపోయామనో, ఇది మర్చిపోయామనో, ఏదో ఒకటి మాటలు వస్తానే ఉంటాయి. కుకింగ్ చేస్తుంటే ఇద్దరు చేస్తుంటేనే ఇంట్లో ఒక 5, 6 మెంబర్స్ కి కుటుంబానికి చేస్తుంటేనే అట్లాంటి వర్డ్ ఎక్కడా రాలేదు గురువు గారు. వంట చేసేటప్పుడు కూడా ఎక్కడ అరే ఇది కనపట్లేదు, ఈ వస్తువు కనపట్లేదు, అవన్నీ తెచ్చి ఒక సంచిలో పెట్టినా కానీ అరే ఇది కనపట్లేదు, ఇది ఎతకాలని గాని, లేకపోతే ఇది షార్టేజ్ అయిందని గాని, అట్లాంటిది ఏమి ఎక్కడా లేదు. అంత స్మూత్ గా ఏదో ఒక లైన్ ఆఫ్ చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నట్లు దాని తర్వాత ఒకటి స్మూత్ గా జరుగుతుంటే వెళ్ళిపోయింది గురువు గారు. అది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇంట్లోనే జరగదు, అక్కడ అట్లా ఎట్లా జరిగింది? అంత గురు కృప, అమ్మవారి కృప అని మాత్రం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మాత్రం క్లియర్ గా అనిపిస్తది గురువు గారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసి కూడా ఇంకా మనం డౌట్ పడితే ఇంకా అసలు డౌట్ అంటే అట్లా కాదు, ఇంకా అమ్మ ఇట్లా జరుగుతుందా అని డౌట్ పడటం అనేది ఇంకా జపసాధనకి చేసి కూడా అంటే నేను జపసాధన చేస్తా కూడా ఇంకా ఇట్లా జరుగుతుందా, అమ్మవారి దయ వల్ల ఇట్లా అవుతుందా అని అనుకోవటం అనేది ఉండకూడదు గురుగారు. అంత సీక్వెన్స్ గా సిస్టమాటిక్ గా జరుగుతుంది. అదే నాకు ఎట్లా అనిపించింది అంటే గురుగారు, సేమ్ మా టీమే నార్మల్ గా చేస్తే ఇట్లా చేయలేకపోయే వాళ్ళమేమో అనిపించింది గురుగారు. నార్మల్ గా అంటే పీఠం కాకుండా నార్మల్ గా మేమే ఉన్నాం అనుకోండి, సేమ్ టీమే అనుకోండి, ఏదో ఒక కలిసాము, ఏదో చేయాల్సి వచ్చింది, సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ లాంటిది. పీఠం కాకుండా విడిగా చేయటము అనేది ఉంటే ఇట్లా ఖచ్చితంగా ఉండేది కాదేమో అనిపించింది గురుగారు. ఓకే, మొదటిసారిగా టీ షర్ట్ వేసుకున్నారు, తర్వాత అమ్మవారి ప్రాంగణంలో అందరితో కలిసి ఉన్నప్పుడు కానీ అసలు ఆ ఫీల్ ఎలా అనిపించింది? నాకైతే గట్టిగా చెప్పాలని ఉంది. నేను పీఠంలో మెంబరు, నేను అసలు ఆ ఫొటోస్ లో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను పీఠంలో జాయిన్ అయిపోయి అన్న సంతర్పణలో నేను చేశానని ఓవర్ ఎగ్జైట్మెంట్ లో ఉండే గురువు గారు. ఇంటికి వచ్చేది మా అమ్మాయికి ఒక 100 సార్లు చెప్పాను, పీఠంలో నేను చేశానమ్మా అన్న సంతర్పణ ఇన్ని సార్లు చెప్పాను, వెళ్ళలేకపోయాను, ఫైనల్ గా నేను పీఠం టీ షర్ట్ వేసుకొని చేశాను, చాలా హ్యాపీగా ఉంది, నెక్స్ట్ స్టెప్ నిన్ను తీసుకెళ్తాము అని మా అమ్మాయికి చెప్తా ఉన్నాను గురువు గారు. అంటే అసలు ఎంటర్ అవ్వటం అనేది చాలా ఎక్సైట్మెంట్ లాగా ఉంది గురువు గారు నాకు. అన్న తర్వాత సంతర్పణకి రావటం అంటే ఒకసారి ఎంటర్ అయ్యాను, సో ఇంకా నేను అన్న సంతర్పణకి వస్తాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్. ఒకసారి వేసుకొని వడ్డం చేసిన తర్వాత ఇంకా ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది గురువు గారు. ఇప్పుడు నెక్స్ట్ సుందిల్ల దానికి రెడీ అవుతున్నాను. ఒకసారి ఎట్లా రుచి చూసిన చేయాలి, మా తర్వాత, అమ్మాయికి సెలవులు ఇచ్చేస్తారు, ఇంకా నేను వచ్చేస్తాను అని రెడీ అవుతున్నా ఇప్పటి నుంచి. అదే ఒకసారి రుచి చూసిన తర్వాత ఇంకా వదులుకోరనమాట ఆ టేస్ట్ ని. అది మాత్రం నిజం గురువు గారు. ఓకే, తర్వాత అక్కడ ఆ టీం అందరు కలిసి కానీ ఒక చెప్పాను కదా, నేనేం చెప్పా, కార్తీక మాసం వనభోజనాల లాగా ఒక ఎక్స్కర్షన్స్ లాగా వెళ్ళొస్తాము, అలా ఉంటది మన వాతావరణం అని చెప్పి జూమ్ కాల్లో కూడా ఆ రోజు ప్రస్తావించింది మాట. ఎలా అనిపించింది అసలు? టైం కనబడిందే అందరితో పాటు? ఉదయం లేసారు, వచ్చారు, అక్కడ పూజ చేస్తున్నారు, కూరగాయలు కట్ చేయడం టైంకి మీకు
టిఫిన్లు రావటం కానీ, కాఫీ టీలు రావటం కానీ, దర్శనాలు రావటం కానీ, అసలు ఏది మాత్రం గ్యాప్ లేకుండా టైం అనేది మేనేజ్మెంట్ కరెక్ట్గా జరిగింది. మీకు కూడా అన్ని కావాల్సినవి అందినాయి. అసలు అదంతా చూసినప్పుడు అసలు ఏమనిపించింది మీకు? ఆ కలిగిన ఆనందం కానీ ఏమనిపించింది? కలిగిన ఆనందం అంటే గురుగారు అసలు ఆ సిస్టమాటిక్ చూసినాకే నాకు మాటలు రాలేదు. ఫస్ట్ థింగ్ చెప్పలేను కూడా, ఇప్పటికీ నాకు మాటలు రాలేదు. అంత సిస్టమాటిక్ గా ఎంత బాగా జరిగింది. అందరం ఇంతమంది ఉండి చక్కగా కోఆర్డినేట్ చేసుకున్నాము. ఎట్లా ఉందంటే పెద్దగా మాట్లాడుకోలేదు ఎవరు, బట్ ఒకలాంటి ఇన్నర్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది గురుగారు. అంత పర్ఫెక్ట్ గా జరగాలంటే ఏదో కమ్యూనికేషన్ అవ్వాలి. మాటలతో అవ్వట్లేదు కానీ పీఠం శక్తి వల్ల ఏదో మాత్రం ఒకరికొకరికి ఇన్నర్ కమ్యూనికేషన్ లాగా అయ్యి తెలియని ఆనందం అన్నమాట. పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు కానీ చేయటము అన్నీ కూడా సైలెంట్ కమ్యూనికేషన్ తో జరుగుతుందేమో అనిపించింది గురువుగారు. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ గురుగారు. నాకు ఇప్పటికీ చెప్పడానికి మాటలైతే రావట్లేదు. ఎట్లా చెప్పాలన్నది తెలియట్లేదు. అదే అసలు టైం అనేది అర్థం కాలేదు. అంతా ఏదో వచ్చామా, ఒక అరగంట లోపల అన్ని చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టే జరిగింది తప్ప ఏమాత్రం బాగా హార్డ్ గా కష్టపడి చేసినట్టు కూడా ఏం లేదు. వంట అలానే జరిగింది, వడ్డన అలానే జరిగింది, కూరగాయల కటింగ్ కానీ అన్ని కూడా చాలా స్మూత్ గా. టైం అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే. అప్పుడు అయిపోయిందా, 10 అయిందా, 10:30 అయిందా అని చెప్పేసి అందరికి మొహంలో క్వశ్చన్ మార్క్ పడింది. ఆ విషయంలో మీ ఉద్దేశం ఏంటి? నిజం గురుగారు 10:30 ఏంటి గురుగారు? అసలు అది కూడా కాదు. 8 కి మీరు చెప్పారు దేవతా దర్శనాలు వెళ్ళి రండమ్మా, దేవుని దర్శనం చేసుకొని రండి, శ్రీ సాధకులు అని చెప్పారు. ఎళ్ళొచ్చేతలకి వంట మొత్తం అయిపోయింది గురువుగారు. ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండ్ అన్నట్లే కదా! మెయిన్ తిప్పడం గాని ఏదైనా. ఒక కూర పొయ్యి మీద వేస్తున్నారు కుర్మా. మిగతాయన్నీ అయిపోయినియి. నెక్స్ట్ స్టెప్ సెట్ చేస్తున్నారు వడ్డానికి. అది ఏంటో అవే పనులు మనం విడిగా చేస్తే ఎంత భారంగా అనిపిస్తాయో గురువుగారు. ఆ కటింగ్ గాని ఎంత అలసిపోతాం కటింగ్ చేయడం గాని ఏదైనా కానీ. అలసట అనేది లేదు. అట్లా కంటిన్యూస్ గా పని చేస్తున్నట్లే ఉంది. ఎవరి ముఖంలో అలసట లేదు. అరే అన్న ఫీలింగ్ లేదు. అంటే అమ్మో ఇంకా ఉందా అన్న ఫీలింగ్ లేదు. స్మూత్ గా ఉంది. అది మాత్రం మిరాకిలే గురువుగారు. అది ఎప్పటికీ మిరాకిల్ గానే ఉంటది. ఏ అన్న సంతర్పణకైనా ఎట్లైనా అది మిరాకిలే గురువుగారు. తర్వాత అమ్మ అయ్యవారి దయ, దర్శనం. గురువుగారి దయ వల్ల ఆ మిరాకిల్ అట్లానే ఉంటది. అట్లానే కంటిన్యూ అవుతది గురువుగారు. అయ్యవారి దర్శనానికి వెళ్ళారు అందరూ టీమ్ గా. గతంలో ఇది మామూలుగా దర్శనానికి వెళ్ళినప్పటికీ పీఠంతో పాటు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తో వెళ్ళినప్పటికీ డిఫరెన్స్ ఏమనిపించింది? ఆ దర్శనంలో ఉన్న మ్యాజిక్ గానీ, ఆ ఫీలింగ్ గానీ, ఆ వైబ్రేషన్స్ గానీ ఏదైనా సరే. గుడి ప్రాంగణమే కొత్తగా కనిపించింది గురువుగారు. ఆల్రెడీ ముందు ఒక 1, 2 టైమ్స్ వచ్చాను కింద గుడి చూడటానికి. అప్పుడు అక్కడ చెట్టు దగ్గర విగ్రహం గాని, ఆ చెట్టు గాని నాకు కనిపించలేదు గురువుగారు. అంటే నేను అబ్జర్వ్ చేయలేదు. ఏదో అట్లా చేసుకొని వెళ్ళిపోయాను. కానీ గ్రూప్‌లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి చూస్తా ఉంటంటే, వాళ్ళతో పాటు ఎళ్లి చూస్తుంటే, అరే! లాస్ట్ టైమ్ నేనొచ్చాను, లోపల చూసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ ఇన్ని ఉన్నయ్యా అనిపించింది గురువుగారు నాకు. చూడకుండా వెళ్ళిపోయాను. అదే మరి డిఫరెన్స్ అంతా ఇక్కడే ఉంది. ఒక మనిషిగా ఏదో ఓపిక లేకుండా అట్లా చూసుకొనొస్తాము. ఇట్లా వెళ్తే ఎంత అడ్వాంటేజ్ అన్న ఇది కలిగింది గురువుగారు. ప్లస్ అక్కడ కూర్చొని ఒక నిమిషం ధ్యానం చేస్తే పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది. ఒక్క క్షణం అట్లా ఒళ్ళంతా వైబ్రేషన్ లాగా అనిపించింది గురువుగారు. జస్ట్ చేసిన 2 మినిట్స్ అలా అయినా కూడా ఎట్లైనా అందరం కలిసి కూర్చొని చేసిన వైబ్రేషన్ డిఫరెంట్ గా ఉంటది గురువుగారు. దర్శనం కూడా బాగా అయింది. అందరూ అడుగుతా ఉన్నారు. అందరం కలిసి వెళ్తాం అంటే ఒక ఫ్యామిలీ ఎళ్ళినట్లు. తెలియనివి కూడా అంటే నేను ఇదివరకు వచ్చాను గానీ దర్శనం ఇంత క్లియర్ గా పట్టి జాగ్రత్తగా చేసింది లేదు. ఇప్పుడు గాన అందరం కలిసి చేస్తున్నప్పుడు నిదానంగా, ప్రశాంతంగా దర్శనం అయింది గురువుగారు. ఓకే. తర్వాత వంట టేస్ట్ గతంలో కూడా అందరూ చెప్తున్నారు. చాలా అమృతం, అమృతం అని. అందరూ అదే మాట అలవాటైపోయింది. నా మాట కాదు, మీ మాటే. అయితే ఇప్పుడు మీరు ఆ టేస్ట్ చూసినప్పుడు పాయసం గాని, తర్వాత రైస్ గాని, దద్దోజనం గాని, ఆ కర్రీ గాని వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా టేస్ట్ గా ఉన్నాయి గురువుగారు. యాక్చువల్ నేను అసలు స్వీట్ అనేది టచ్ చెయ్యను. నార్మల్ గా ఎప్పుడూ తినను స్వీటు ఇంట్లో కూడా. కానీ ఇంకో కప్ తిందామా అనిపించింది గురువుగారు. టేస్ట్ చాలా బాగుంది స్వీట్ మాత్రం. మిగతాయి కూడా అంటే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి అంటే
టేస్ట్ ఇంత బాగుంటదా అనిపించింది గురుగారు. జనరల్ గా బాగా అది రైస్ కానీ కుర్మా కానీ ఎప్పుడూ తినేవే, కానీ టేస్ట్ అనేది డిఫరెన్స్ పసిగట్టగల పసిగట్టగలం గురుగారు. అంత డిఫరెన్స్ అయితే తెలిసింది గురుగారు, బాగున్నాయి. తర్వాత వడ్డనలో చాలాసేపు నిలబడ్డారు మీరు. మేము కూడా అందుకే వద్దనలా, మొదటిసారి కదని చెప్పి నేను కూడా ఏమనలేదు. మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, కానీ చాలాసేపు ఎక్కువసేపు ఉందంటే నువ్వే అక్కడ, అవునా? అవును గురుగారు. ఉమ్. ఏమనిపించింది అసలు ఆ వడ్డన అంతమందికి? ఆ వడ్డన అంటే మీరు పెట్టిన దాంట్లో వాళ్ళ వడ్డన చేసినప్పుడు తింటా ఉన్నారు, అప్పటికి మీకు కలిగిన ఆనందం ఏంటి అసలు? ఆ ఫీలింగ్ లో ఏమనిపించింది వడ్డన చేసేటప్పుడు? యాక్చువల్ నేనే వడ్డన ఛాన్స్ ఇవ్వకుండా చేశాను అనుకోండి గురుగారు. ఎందుకంటే నాకు ఒకటి ఉండేది గురుగారు, ఎప్పుడు నేను ఇంటికి పిలిచి భోజనం పెడతామంటే ఎప్పుడు అది ఫెయిల్యూర్ అయిపోయేది గురుగారు. చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. చాలా సార్లు అనుకునేదాన్ని గురుగారు, చక్కగా పండక్కి పిలిచి నలుగురికి భోజనం పెడదామన్నా, చేసి పిలిచినా కూడా రాకపోవటము, లేకపోతే చేసినవి అన్ని వేస్ట్ అయిపోవటము, లేకపోతే విడిగా చేసిన వంటే ఆ రోజు పిలిచి ఒకరిని పిలిచి భోజనం పెడదామన్న రోజు వంట సరిగ్గా వచ్చేది కాదు. సేమ్ రెసిపీ, సేమ్ ఐటమ్ అంటే పులిహోర లాంటిది కానీ ఏదైనా సరే, అది చాలా బాధేసి చివరికి నేను ఎవరిని ఇంటికి భోజనానికి పిలవటం మానేశాను గురువు గారు. ఎందుకు ఇట్లా అవుతుంది, నేను బాధపడుతున్నాను, ఏదో ఉంది, నాకు ఏదో కర్మ ఉంది కాబట్టి నాకు ఇట్లా జరుగుతుంది అనిపించింది గురుగారు. ఫస్ట్ టైం నిన్న అన్న సందర్భంలో వడ్డం చేసినప్పుడు అది గుర్తొచ్చేసి బాధేసింది గురుగారు. అందుకే నాకు ఇక్కడ వడ్డం చేసే అవకాశం వచ్చింది అనిపించింది. అందుకే ఒక పటాన వదలలేదు గురువు గారు. ఛాన్స్ వచ్చిందని వడ్డం చేస్తా ఉన్నాను. కొంతమంది అడిగి అడిగి పెట్టించుకుంటుంటే సంతోషం వేసింది గురువు గారు. ఉమ్. అదే కరువు తీరిపోయిందా మరి అయితే, గత కరువు అంతా వడ్డన ఆ విషయంలో ఆ పెట్టాలని? విషయంలో మాత్రం చాలా తృప్తి అనిపించింది. అదంతా చేయలేంది ఈ అన్న సంతర్పణ వలన, గురువు గారి వలన చేయగలిగాను. ఒకరికి పెట్టానన్న తృప్తి మిగిలింది. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వడ్డం చేసైనా నా చేత్తో వడ్డిచ్చాను అని తృప్తి మిగిలింది గురువు గారు. ఒకళ్ళిద్దరు 2, 3 సార్లు అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అడిగి పెట్టించుకుంటున్నారు కదా అనిపించింది గురువు గారు. ఎవరైనా బాగుంది అని చెప్పిన కాంప్లిమెంట్స్ కానీ, ఏదైనా మంచి మాట కానీ ఏదైనా మీ చెవులో పడిందా? ఎవరైనా అన్నారా మీరు చెప్పారు అక్కడ? గురువు గారు. ఒకళ్ళని ఇద్దరిని అడిగాను. ఒకళ్ళని అడిగాను గురువు గారు, ఎట్లున్నాయండి వంటలన్నీ బాగున్నాయా అని అంటే, అమ్మ బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. అన్న సంతర్పణకి ఇంతకన్నా ఎవరు ఎట్లా పెడతారమ్మా? వంక పెడతానికి లేదు. స్వీట్ అయితే చాలా బాగుందమ్మా అని చెప్పారు గురువు గారు. ఉమ్. ఎందుకంటే స్వీట్ టేస్టే డిఫరెంట్ గా ఉంది. ఆ అంటే చిక్కదనం టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంది. గతంలో కూడా అందరూ చెప్తా ఉంటారు. అలాంటిది మీరు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? గతంలో చెప్పింది కరెక్టేనా కాదా, ఏంటి ఇది ఏంటి అని అనిపించిందా? లేకపోతే అసలు ఇంకా వాళ్ళు చెప్పిన దానికి తక్కువ చెప్పారు, ఎక్కువ చెప్పారు అనుకున్నావా? అసలు ఏమనిపించింది? లేదు గురుగారు, టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంది గురుగారు. అది ఎక్కడ రాదు మనకి. మనం చేసినా ఎంత ఎక్స్ప్రెస్ చేసినా ఆ టెక్స్చర్ రాదు. స్వీట్నెస్ అంటే ఓకే, మనం బెల్లం వేసి అది చేస్తే స్వీట్ కొంచెం ఎక్కువ తక్కువ అన్నది తెలుస్తుంది, కానీ చేసినప్పుడు వచ్చే టెక్స్చర్ మాత్రం ఎక్కడ రాదు గురువు గారు. కొంచెం చిక్కగా కాకుండా, మరీ పలచగా కాకుండా, అది సగ్గుబియ్యము జిగురు అదంతా బాగా వచ్చింది. అది అసలు నేను స్వీట్స్ తిననే తినను. అట్లాంటిది నేను లాగిచ్చేసాను గురువు గారు. ఫస్ట్ తీసుకొని టేస్ట్ చేసి చూడంగానే తినబుద్ధి అవుద్ది యాక్చువల్. తిన్న తర్వాత వదిలిపెట్టి బుద్ధి కాదు స్వీట్ మాత్రం. స్వీట్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా పీఠంలో, కొంతమంది పేర్లు చెప్పలే కానీ, ఒక స్వీట్ కోసం, దర్శనాల కోసం కూడా కాదు, ఒక పాయసం కోసమే మా అన్న సందర్భానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమో గురుగారు, నేను కూడా నమ్మలేని ఇప్పుడు నిజాలు. స్వీట్ అన్న సందర్భంలో 1, 2 సార్లు తిని స్వీట్ అలవాటు పడిపోతానేమో అన్నట్లుంది గురువు గారు. ఫస్ట్ టైం తిన్నప్పుడే చాలా బాగుండేది. ఏమ్మా. సరే, తర్వాత గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఆ గ్రూప్ డిస్కషన్ అంటే మొదటిసారిగా గ్రూప్ డిస్కషన్ అటెండ్ అవ్వడం కానీ, గురువు గారితో మొత్తం గ్రూప్ గా మాట్లాడటం కానీ జరిగింది. అసలు దాని గురించి మీ మాట ఏంటి? ఎలా అనిపించింది అందరితో మాట్లాడటం? అంటే అందరు పీఠంలో సభ్యులు అందరు కలిసి కూర్చొని ఒక దగ్గర మాట్లాడటం మొదటిసారి మీకు.
జరిగిందే 2 సార్లు, 2 సార్లు, 3 సార్లు. దానిలో ఇది మీరు మొదటిది కాబట్టి ఎలా అనిపించింది? అసలు తెలిసింది గురువు గారు ఎట్లా ఉంటది అంటే గ్రూప్ డిస్కషన్ లోనే వాల్యుబుల్ పాయింట్స్ వస్తాయి కదా గురువు గారు. అందరి అనుభవాలు వింటే బాగా తెలుస్తది. అది చాలా అవసరం అనిపించింది గురువు గారు. ఒక్కొక్కళ్ళది వింటుంటే అనుభవం గాని ఎట్లుంది అన్నది, ప్లస్ చెప్పే విధానం గాని, ఎక్స్‌ప్రెస్ చేసే విధానం. యాక్చువల్‌గా ఆ గ్రూప్ డిస్కషన్ వినటం వల్ల ఈ మాత్రం అన్నా నేను అన్న సంతర్పణ గురించి ఎక్సైట్‌మెంట్ వదిలి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను గురువుగారు. లేకపోతే ఆ ఎక్సైట్‌మెంట్‌లో మాటలు కూడా ఏమి వచ్చేవి కాదు గురువుగారు. అన్న సంతర్పణ అనేది చానా ముఖ్యమైనది. అందరూ అటెండ్ కాగలిగితే చానా బావుంటది గురువుగారు. అంటే పర్సనల్‌గా కూడా అందరికీ చానా మంచిది. దేవతా దర్శనాలు అవ్వటం అనేది చానా మంచిది. హ్మ్. ఇంకా ముందు ముందు జరిగే వాటిని వదులుకోకూడదని డెసిషన్ అయితే తీసుకున్నాను గురువుగారు. ఇంకా అమ్మ కృప, మీ కృప. ఎన్ని అటెండ్ అవుతానో, ఎట్లుంటదో తెలియదు గురువుగారు. ప్రస్తుతానికి సుందిళ్ళకైతే రెడీ అవుతున్నాను. చూసినప్పుడు గురువుగారు తెలిసిందేంటంటే టీమ్ వర్క్ చానా పర్ఫెక్ట్‌గా అంటే నా మాటల్లో చెప్తున్నాను గురువుగారు. తప్పుగా ఏమన్నా వర్డ్స్ వస్తే క్షమించండి. ఒక లీడర్ పర్ఫెక్ట్‌గా లీడ్ చేస్తే టీమ్ ఎంత బాగా సక్సెస్‌గా ఇచ్చిన టైంలో చేయగలరు అన్నది బాగా నేర్చుకోవచ్చు గురువుగారు. అది లైవ్‌గా ప్రూవ్ అయిందనే చెప్పొచ్చు. ప్రతిసారి ప్రూవ్ అవుతది కూడా ఆ విషయము. అసలు జనరల్‌గా ఐటీ వర్క్స్ చేసేవాళ్ళు కూడా టీమ్‌లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో గురువుగారు. ఎంత లీడర్ పర్ఫెక్ట్‌గా చెప్పినా కూడా లీడ్ చేసే వాళ్ళు చెప్పినా కూడా దానిలో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు. లాస్ట్ మినిట్ అవుట్‌పుట్ వచ్చిందాక. కానీ అన్న సందర్పణ విషయంలో మాత్రం ఈ టీమ్ వర్క్ కానీ, టీమ్ లీడ్ చేసే గురువుగారు లీడ్ చేసేది కానీ, ఏదైనా గానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది రాదు. అంత పర్ఫెక్ట్‌గా 100% పర్ఫెక్షన్‌తో జరుగుతది. టీమ్ వర్క్ గూడా ఇంత సైలెంట్‌గా ఇంత బాగా చేయొచ్చు అని నేర్చుకోవచ్చు గురువుగారు. తక్కువ మాట్లాడతా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలి అన్నది క్లియర్‌గా అర్థమవుతది గురువుగారు. ఇట్లాంటి టీమ్ వర్క్ గురించయితే ఎన్ని విషయాలైనా నేర్చుకోవచ్చు గురువుగారు. అది ప్రతి వర్క్‌లో అంటే అగ్ని ఆరాధన విషయంలో గానీ, కటింగ్ విషయంలో గానీ, అందరూ కలిసి రూమ్ షేరింగ్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో టీమ్ వర్క్‌లో ఎట్లా మింగిల్ అయ్యి, ఎట్లా మనం మేనేజ్ చేసి ముందుకు సాగొచ్చు అన్నది క్లియర్‌గా తెలుసుకోవచ్చు గురువుగారు. పర్ఫెక్ట్‌గా గురువుగారు చెప్పింది వింటే, ఫాలో అయితే ఏ హద్దులు లేకుండా ఇచ్చిన వర్క్ చెయ్యొచ్చు అన్నది నేర్చుకోవచ్చు గురువుగారు.